అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది అటవీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడవులకు సంబంధించింది. మనం అడవుల కన్నా న్యాచురల్గా ఉండదని చేసాం. ఇక్కడ భయంకరమైన దోమలు కనిపిస్తాయి. దేశవ్యాప్తంగా భౌగోళిక విస్తీర్ణం 7.14 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.71% ఉంది. దీనితోడు చెట్లు కూడా కొంత ప్రాంతాన్ని కలుపుకొని ఉన్నది. ఇది మొత్తం కలిపితే 8,09,537 చదరపు కిలోమీటర్లు ఈ మొక్కలు కానీ ఫారెస్ట్రీ కానీ అంతా మెర్జ్ అయి ఉన్నది అనేది తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్తాను, 7.14 లక్షల చదరపు కిలోమీటర్లు దాంట్లో ఫారెస్ట్రీ ఉన్నది, అడవులు ఉన్నాయి. మొక్కలు చెట్లు వీటన్నిటిని కలుపుకుంటే అది 8,09,537 చదరపు కిలోమీటర్లు ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఇది అంతా కలిపితే 24.62% ఈ చెట్లు ఫారెస్ట్ ఉన్నదనేది ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 రిపోర్ట్ చెప్తా ఉంది. ఇది 2019. 2021కి సంబంధించి వచ్చినప్పుడు 1,540 చదరపు కిలోమీటర్లు, అంటే 22% ఫారెస్ట్రీ, చెట్లు 721 చదరపు కిలోమీటర్లు, అంటే అది 0.76% కలిపితే మొత్తం అడవులు చెట్లు కలిపితే 2021 నాటికి అదనంగా 2,261 చదరపు కిలోమీటర్లు అయింది. అంటే ఇది 0.28% పెరిగింది. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం అడవుల శాతం 2%, అంటే 10వ స్థానంలో ఉన్నది. అంటే వరల్డ్ మొత్తం మీద అడవులు లెక్కేస్తే భారతదేశంలో 2% అడవులు ఉన్నాయి. మిగతా అన్ని ప్రపంచ దేశాలన్నీ కలిపితే 98% ఉన్నది అనేది ఓవరాల్గా చెప్పొచ్చు. మన దేశానికి సంబంధించి వచ్చినప్పుడు ఈ 33% ఉండాలనేది చెప్తా ఉన్నారు. చూద్దాం ఎంత ఉన్నదనేది. భారతదేశ అటవీ విస్తీర్ణంలో అడవుల శాతం 24%గా ఉన్నది ఇండియాకి సంబంధించి. ఇది ప్రపంచ అడవుల విస్తీర్ణం వాటాతో మనం చూసుకున్నప్పుడు రష్యాలో అత్యధికంగా అడవులు కలిగి ఉంది. ఆ దేశ భూగోళిక విస్తీర్ణం మొత్తం మీద కలిపితే ఎక్కువగా ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉన్నట్టుగా మనకు లెక్కల ద్వారా తెలుస్తోంది. ఆ దేశ అంటే రష్యా భౌగోళిక విస్తీర్ణంలో అడవులు అంటే దాదాపుగా 50%, 49.8% చుట్టూ దోమలు కుడుతూ ఉన్నాయి. మనం వీడియోస్ చేస్తూ ఉంటే అడవుల గురించి చెప్పేటప్పుడు అడవుల గురించి చెప్దామంటే ఏ దోమలు మరి, డెంగ్యూ దోమల, మలేరియా దోమల, టైఫాయిడ్ దోమల, ఇంకో దోమల. సో అది మిత్రులారా, అంటే రష్యా విస్తీర్ణంలో మొత్తం 49.8% అడవులున్నాయి. తర్వాత బ్రెజిల్ 12% అడవులు ఉన్నాయి. దాని తర్వాత బ్రెజిల్ విస్తీర్ణంలో అడవుల శాతం అంటే బ్రెజిల్ విస్తీర్ణం, ఆ తర్వాత బ్రెజిల్ 12% వాటాను కలిగి ఉంది. అంటే వరల్డ్లో 12% అడవులు ఇక్కడ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. బ్రెజిల్లో ఆ దేశానికి సంబంధించి తీసుకున్నప్పుడు 100 ఎకరాలకి 59.4 ఎకరాలు అడవులు ఉన్నాయి. సో ఇది లెక్కలు. 2021 అటవీ గణాంకాల ప్రకారం 17 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల అడవులు 33% కంటే ఎక్కువగా ఉన్నట్టుగా ఇండియాలో మనకు అర్థమవుతోంది. వీటిలో 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు 70% పైన అడవులు విస్తరించున్నాయి. దేశంలో దోమలు కుడుతూ ఉన్నాయి. దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో తీరుగా ఉన్నది. అమెరికాలో 1.8 హెక్టార్లు ఉండగా అదే ప్రపంచ సగటు అడవుల విస్తీర్ణానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు 0.640గా ఉన్నది, హెక్టార్లుగా ఉన్నది. భారతదేశ సగటు 0.064 హెక్టార్లు ఉన్నది. సో చిత్తడినేళ్లలో ఏ నేళ్ళన్నా కానివ్వండి, ప్రపంచ మాంగ్రూ అడవుల్లో ఇండోనేషియా ఎక్కువ శాతం ఎక్కువ ఉన్నది, అడవి ప్రాంతం. దాని తర్వాత ఒడిశాలో ఎక్కువ ఉన్నది. మాంగ్రూ అడవులు వీటిని తీసుకుని పశ్చిమ బెంగాల్ ఉంది. మొత్తం మీద మాంగ్రూ అడవుల్లో పశ్చిమ బెంగాల్లో అటవీ విస్తీర్ణం దోమలు కుడుతున్నాయి. 42.33% పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఫారెస్ట్ ఉంది. గుజరాత్లో 23.54% ఉన్నది. ఓవరాల్గా మనం అటవీ విస్తీర్ణానికి సంబంధించి ఏది ఎక్కువ ఉన్నది ఏది తక్కువ ఉన్నది మనం చూసుకున్నప్పుడు సో మొదటి 5 రాష్ట్రాలను, అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉన్న రాష్ట్రాలను మనం తీసుకున్నప్పుడు మొదటిది మధ్యప్రదేశ్. ఇక్కడ 77,493 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం ఉన్నది. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ 60, ఆ రాష్ట్రానికి సంబంధించింది. ఆ రాష్ట్రం ఉన్నటువంటి మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఆ రాష్ట్ర ఇది అరుణాచల్ ప్రదేశ్ ఎక్కువగా అటవీ విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ రాష్ట్ర విస్తీర్ణంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం 66,431 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం ఉన్నది. దాని తర్వాత ఛత్తీస్గఢ్ తీసుకున్నప్పుడు దోమలు ఇవన్నీ ఛత్తీస్గఢ్ మనం తీసుకున్నప్పుడు 55,717 చదరపు కిలోమీటర్లు అడవులు ఉన్నాయి. దాని తర్వాత మహారాష్ట్రను మనం తీసుకున్నప్పుడు 50,798 చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న రాష్ట్రాలను మనం తీసుకున్నప్పుడు హర్యానాలో 1,603 చదరపు కిలోమీటర్లు, పంజాబ్లో 1,847 చదరపు కిలోమీటర్లు ఉందని చెప్పొచ్చు. అడవుల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను మనం తీసుకున్నప్పుడు సో బాగా టాప్ 5 మనం తీసుకున్నప్పుడు ఆ రాష్ట్రాలకు సంబంధించి
మిజోరాంలో 84.53% ఉన్నది. అరుణాచల్ ప్రదేశ్లో 79.33% ఉన్న అడవులు, మేఘాలయలో 76% ఉన్న అడవులు. మణిపూర్ స్టేట్లో తీసుకున్నప్పుడు మణిపూర్ స్టేట్లో 74.34% అడవులు ఉన్నాయి. దాని తర్వాత నాగాలాండ్లో 73.90% అడవులు ఉన్నాయి. ఇక ఇది అడవులు అత్యధికంగా అడవులు ఉన్నటువంటి అయిపోయింది కదా. ఇప్పుడు అడవుల శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, రాజస్థాన్గా చెప్తా ఉన్నారు. ఈ హర్యానా, పంజాబ్, రాజస్థాన్కి సంబంధించి వచ్చినప్పుడు అడవుల శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఒకటి హర్యానాలో 3.63% మాత్రమే అడవులు ఉన్నాయి. పంజాబ్లో 3.67% మాత్రమే అడవులు ఉన్నాయి. రాజస్థాన్లో 4.87%, రాజస్థాన్లో 4.87% మాత్రమే అడవులు ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను. ఇక అటవీ శాతం తక్కువగా ఉన్న యూనియన్ టెరిటరీస్ ఏదైతే ఉన్నాయో కేంద్రపాలిత ప్రాంతాలు మనం తీసుకున్నప్పుడు ఎక్కువగా ఉన్న వాటిని తక్కువగా ఉన్న వాటిని తీసుకున్నాం. ఇప్పుడు అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు. సో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ ఏదైతే ఉన్నదో లక్షద్వీపులకు సంబంధించి లక్షద్వీప్ అంటాము, లక్షద్వీపులు అంటాము. 100 ఎకరాలు ఉంటే 90.33 ఎకరాలు అంటే దాదాపుగా 90.5 ఎకరాలు, 90.33% అడవులు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లో 100కి 81.75% అడవులు ఉన్నాయి. అతి తక్కువ అడవులు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అటవీ శాతం తక్కువగా ఉన్న యూనియన్ టెరిటరీస్ ఈ మధ్యన జమ్మూ కాశ్మీర్ నుంచి ఒకటి తీసినట్టే లడఖ్ ప్రాంతంలో 1.35% మాత్రమే అడవులు ఉన్నాయి. పాండిచ్చేరిలో 10.88% అడవులు ఉన్నాయని తెలియజేస్తున్నాను. ఇది బాగా అడవులు ఎక్కువగా విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతాలు మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు హర్యానా, పంజాబ్. అటవీ విస్తీర్ణం బాగా ఎక్కువ ఉన్నటువంటి ఒకటి మిజోరాం, 2 అరుణాచల్ ప్రదేశ్, 3 మేఘాలయ, 4 మణిపూర్, 5 నాగాలాండ్. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న రాష్ట్రాలు 1 హర్యానా, 2 పంజాబ్, 3 రాజస్థాన్. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు. అటవీ విస్తీర్ణం తక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు లడఖ్, పాండిచ్చేరి. ఇది భారతదేశానికి సంబంధించిన పిక్చరు. 100కి 33%, 33 ఎకరాల అంటే 33 ఎకరాల ఏదైతే ఉంటుందో అది ఉంటే మాత్రమే ఇన్ టైంలో వర్షాలు వస్తాయి. అంటే అతివృష్టి, అనావృష్టి బాధ ఉండదు. ఇన్ టైంలో వర్షాలు వస్తే ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. సోదరులారా, సోదరీమణులారా, ఏదైతే మనం కోరుకుంటా ఉన్నామో సకాలంలో వర్షాలు వస్తే పండ్ల పండితే ఉత్పత్తి జరుగుతుంది. అటు రైతులకి, ఇటు రైతు కూలీలకి అందరికీ ఉపయోగం జరుగుతుంది. ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం మనం పారిశ్రమ పెంచుకోవాలి, మొక్కలు నాటాలి. ఒకవైపు ఒక మామిడి చెట్టు, ఒక రావి చెట్టు, ఒక మామిడి చెట్టు 100 ఏసీలతో సమానం అంటున్నారు. ఒక మర్రి చెట్టు, రావి చెట్టు అంటే 1000 ఏసీలతో సమానం అని చెప్పక తప్పదు. ఎందుకంటే వేసవికాలంలో మనం ఎన్ని ఏసీలు పెట్టుకున్న దానికి న్యాచురల్గా వచ్చేటువంటి అవి ఎండని కింది దాకా రానివ్వు. సో చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం పారిశ్రమ పెంచుకోవటం వల్ల ప్రకృతి, పర్యావరణం మనం రక్షించుకున్న వాళ్ళు అవుతాం. ప్యూర్ ఆక్సిజన్ని మనం తీసుకెళ్ళగలిగిన వాళ్ళు అవుతాం. ఆ విధంగా మనకి ఫారెస్ట్కి, మనకి మొక్కలకి, చెట్లకి ఉన్న అనుబంధం, బంధుత్వం ఉన్నది, మొదటి నుంచి ఉంది. అవి లేనిది మనం లేము, మనం లేనిది కూడా అవి లేనట్టుగా ఉన్నాయి. మనం ఉండటం వల్లే అవి నష్టం కూడా జరుగుతున్నట్టుగా ఉన్నది. ఎందుకంటే కొట్టేస్తున్నారు కదా. అందుకోసం మనం ఏం చేస్తాం, మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. చెట్లు ఏం చేస్తాయి, ఇది చింత చెట్టు, చెట్లు ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ మనకి ఇస్తాయి. సో ఆ విధంగా వీటికి మనకి బంధుత్వం ఉన్నది. మనకి వెనక్కి కూడా కనిపిస్తామని మొక్కలకి మనకి బంధుత్వం ఉన్నది, తరతరాలుగా, యుగాలుగా. దేవుడు అలా సృష్టించాడు. దేవుడు నమ్మునోళ్ళతో నాకు సంబంధం లేదు. సో ఓవరాల్గా నాస్తికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకృతి, మనిషి నిజం అంటారు. సరే, ఏదైనా వాటికి మనకి బంధుత్వం ఉన్నది, మనం ఉన్నటువంటి చెట్లకి మనకి బంధుత్వం ఉన్నది. సో వాటికి మనకి బంధుత్వం ఉన్నది తెలియజేసుకుంటున్నాను. అందుకోసం అడవులను పెంచాలి, చెట్లను పెంచాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. సకాలం భవిష్యత్ తరాలకు మనం అదే నిజమైనటువంటి గిఫ్ట్ ఇచ్చిన అయితే ఆ విధంగా ముందుకు పోవాలని మనవి చేస్తున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. వందనాలు మిత్రులారా.